జాక్పాట్ కొట్టేశా. ఏమిటా గావు కేకలు? నేను కాదే బోసు. ఎవరైతేనే బంగారం లాంటి కప్పు పగిలిపోయింది. ఏం బాబాయ్ మళ్ళీ ఆయన కళలు వచ్చాయా? సిగ్గులంబా లాఠీ కొట్టావా? లాటరీయా నీ తలకాయ? మమ్మీ డాడీ వచ్చారు. మమ్మీ డాడీ. అర్రే ఇప్పుడే నేను వద్దామని బయలుదేరాను, ఈలోగా మీరే వచ్చేసారు. ఏది ఇలాగా? అయినా నువ్వు ఎందుకు వస్తావులేరా? నీకు క్షణం తీరిక ఉండదు, దమ్ముడి ఆదాయం ఉండదు. అతను వచ్చి మాత్రం ఏం చేస్తాడండి? చేయించుకున్నదేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, హడావుడి మాత్రం బైపాస్ సర్జరీ అంత చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వదిన అయితే క్యాష్ 200 ఇచ్చుంటారే. అందులో కూడా 100 కొట్టేద్దామనే. ఉద్యోగం లేనంత మాత్రాన మరీ అంత ఇన్సల్టింగ్ గా మాట్లాడక్కర్లేదండి. ఏదో ఒక రోజు నేను కూడా హర్షద్ మెహతా అంతటి వాడిని అవుతాను. అప్పుడు మీరందరూ మా తమ్ముడు, నా తమ్ముడు, అవునులే. ఇప్పుడు ఈ బోసు కొట్టేదంతా గ్యాస్ లాగానే ఉంటుంది. కప్పు పగిలిపోతే తీసేవాళ్ళు కూడా ఉంటారండి కొంపలో. ఏం సార్ స్టార్ట్ కావట్లేదా అండి? లేదండి. మెకానిక్ కావాలా? అవునండి. మెకానిక్ గారు ఒకసారి ఇలా రండి సార్. స్టార్ట్ కావడం లేదట చూడండి. ఏం సార్ స్టార్ట్ కావట్లేదా? అవునండి. నా ఫీజు 100 రూపాయలు అవుతున్నాయా? 100 రూపాయలు అటు సార్. ఇస్తే ఇలా చేయండి. స్టార్ట్ చేయండి. వస్తాను రా. మరి నా షేర్ ఏది? చిల్లర లేదు, నెక్స్ట్ టైం ఇస్తానుగా. నా దగ్గర ఉంది కదన్నా చిల్లరా. అంతా తెలివి మీరు పోయారా. మరి అదే. ఓం గణనాన్వా గణపతిం హవామహే కవిం స్వామి, నీ దయ వల్ల టాఫెల్ పాస్ అయ్యాను. అమెరికా వెళ్దామంటే అన్నయ్యలిద్దరూ డబ్బు లేదంటున్నారు. నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి. నీ కోరిక నెరవేరుతుందే బాలా. అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు. నువ్వా? నేనేనే అమెరికా అమ్మాయి. నిన్ను చూసి ఎంతకాలం అయిందో. హౌ ఆర్ యు? ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను. నీ దర్శనం అయిందిగా, ఇవాళ ఎలా ఏడుస్తుందో చూడాలి. శీఘ్రమే అమెరికా ప్రాప్తిరస్తు. భాను 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 అయినా నాకు తెలియక అడుగుతాను, నాలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫెలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని? నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను. చెప్పావు. ఎప్పుడు? 1993లో. అయినా చిన్నప్పుడెప్పుడో మన ఇద్దరం మొగుడు పెళ్ళాల ఆట ఆడుకుంటూ నేను నీ బుగ్గ కొరికాను, ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం చాలా దారుణం, అన్యాయం. ఎక్కడికైనా వెళ్ళి కాఫీ తాగుతూ కార్టూన్లు వేసుకున్నావు. నీతో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నిన్ను చూస్తేనే నాకు గొంగళి పురుగులు పాకినట్టుంటుంది. నేటి గొంగళి పురుగులే రేపటి సీతాకోక చిలుకలు. జై గొంగళి పురుగు. ఖైదీ సోదరులారా, సారీ ఖైదీ సోదరులారా, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేశాడు. ఏమిటది? శత్రు స్థానంలో దూరి తన చేతికి మట్టంటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం. అవునండి, మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం 1 to 7 కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అవును రే గడ్డపోడా, నువ్వెందుకు జైలుకొచ్చావురా? ఒక కత్తితో పొడిచి పోలీసులు చిక్కిపోయానండి. మరి అదే ముందు చూపు లేకపోవుట అంటే. మనం ఎవరినన్నా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూరులో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలి రప్పించారా. నేను చేసింది అదే. పక్కూరులో 7 మర్డర్లు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడిని చంపి కావాలని పోలీసు వాళ్ళు దొరికిపోయాను. దాంతో
పోలీసులు ఆ 7 మటర్లో నావి కావని నమ్మేశారు. అరే మరి అదే ఎదుటోని ఎదవనుకోవడం అంటే. హ్యాట్స్ ఆఫ్. నీ తెలివితేటల ముందు నా డిగ్రీ బలాదుర్రానన్న. అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాయనమ్మా, ఎస్ నిన్ను జైలర్ గారు పిలుస్తున్నారు. కమింగ్. చూడు నాయుడమ్మా, నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది. లాయర్ వేయండు కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బాగలేదు. ఇక మీదటైనా నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను. మరదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే. సరే, నేరం చేసిన వాడు జైలుకి వస్తాడు, శిక్ష అనిపిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే? ఏమిటో, కడుపు చించుకుంటే కాకి బట్టల మీద పడుతుంది. వస్తానండి. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం ప్లేటర్ గారు. రండి కూర్చోండి. చెప్పండి. మరేం లేదండి, మా ఊళ్ళో ఉన్న అపోజిషన్ గ్రూప్ లీడర్ని నేను రాత్రి నరికేశాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు మా ఫ్యామిలీస్ని అటాక్ చేస్తారని మా భయంగా ఉంది. మీరు ఏదైనా మంచి సలహా ఇస్తే. జస్ట్ ఎ మినిట్. ఫ్యామిలీతో బంగ్లాదేశ్ వెళ్ళిపోండి. ఏడిసినట్టు ఉంది. ఇదే మీరు ఇచ్చే సలహా? వీళ్ళిద్దరు ఎవరు? మా వాళ్ళే. బంగ్లాదేశ్ బెటరు. బాలే వాడి దగ్గరికి వచ్చా పదరా. లాయర్ గారు ఊరికినే ఉత్తుక్కునే తమాస్కన్నారు. మీరే మీ గ్రూప్ లో ఒకరిని చంపేసి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్స్పర్ట్ వాళ్ళ గుమ్మం ముందు పడేసి పోలీసు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మీతో పాటు జైలుకి వస్తారు. దాంతో మీ ఫ్యామిలీ సేఫ్. బాలే సలహా ఇచ్చారండి. ఇంతకీ మీరెవరు? నా గురించేనా? ఈ లాయర్ గారి గుమాస్తానే. అడ్వాన్స్ ఇవ్వండి. హాయ్. చూడండి బాబు, పని పూర్తి చేసుకొచ్చి మళ్ళీ కనపడతానండి. అలాగే. వస్తానండి. వెళ్ళండి. పదరా. సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు? దిక్కులు చూస్తానంటే నిన్నే ఇవ్వాలి. ఉరిశిక్ష వేసుంటారు, దరిద్రం వదిలింది అనుకున్నాను. మళ్ళీ దాపురించావా? నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవే. ఎంత చూడ్డా నేను నీ గురువును రా. డిగ్రీ ఫుడ్ లేక నీ దగ్గరికి వచ్చాను. చూడు, ఏ కేసులో ఎలాంటి తిప్పిరి పెట్టాలని లిటికెంట్ ఐడియాలు ఇస్తుంటాను. నన్ను నీ దగ్గర గుమాస్తగా పెట్టుకోరా ప్లీజ్. రాయ్, అసిస్టెంట్ అంటే ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చుని లా పుస్తకాలు చదవడం కాదు. హోటల్కి వెళ్ళి చాయ్ పట్టరమన్నాను కదా. సార్, బిఏబిఎల్ చదువుకొని మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నంత మాత్రాన టీ తీసుకురమంటాం సమంజసం కాలేదండి. ఏంట్రా, అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను. ఎలా? సరే, నీ బాధ చూసి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్. కానీ కొన్ని కండిషన్లు పెడతాను రా. నువ్వు నన్ను రా అంటున్నావా? అనడం ఏంటి? అనేసాను రా. ఆ? ఇదే నా మొదటి కండిషన్ రా. నేను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి రా. అర్థమైందిరా? పడుంటాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం అంటావా? ఈ స్ట్రెస్సింగ్ వద్దు, కాలుద్ది. ఐఎమ్ సారీ. రెండో కండిషన్ ఏంటి సార్? కండిషన్ నెంబర్ 2, నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. జన్మలో నీ ఫేస్ నాకు కనపడడానికి వీలేదు. ఒకవేళ నేనే నీకు కనపడవలసి వస్తే నీ పాపిష్టి మొహం నాకు కనపడకుండా సైడ్ అయిపోవాలి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకుని వినయంగా చెప్పాలి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. నా దగ్గర నిన్ను గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రా అంటవే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా? రేయ్, నీ తోలు ఒలిపిస్తా, మట్టి కనిపిస్తా, కైమా కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? అరే వీడు బయటికి లాగండి. సారీ సార్, కుళ్ళు మొత్తం అంతా బయటపడిపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి. నో డిగ్రీ, నో ఫుడ్. పొమ్మనకండి సార్. ఓకే, నీ జాబ్ శాంక్షన్. థ్యాంక్స్ సార్. సైడ్ సైడ్ కాలుద్ది. ఏమిటి బాను, నువ్వు ఇంకా ముస్తాబవుతున్నావా? అవతల ట్యాక్సీ వాడు హార్న్ కొడుతున్నాడు. నేను రెడీ వదినా. పదమ్మా. అన్నయ్య ఇంకా రెడీ అయి ఉండడు. చూడు. ఏమిటయ్యా రాజుబాబు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మనం వెళ్ళేది నీ పెళ్లి చూపులకే. అవుతున్నాను వదినా. ఈ షూ పట్టి తెస్తేగా సరిపోతుందని మోసం చేశాడు ఆ షాప్ వాడు. సరిపోయిందే నాయనా, నీదేం జాతకమో కానీరా, ఎప్పుడు నీ కావలసిన సైజు కంటే చిన్న సైజు పెద్ద సైజు దొరుకుతూ ఉంటుంది. అసలు ఈ సైజుల గురించి ఇటాలియన్ శాస్త్రవేత్త రాబర్ట్ గబోసిని ఏం చెప్పాడు తెలుసా? సైజును బట్టి సైజు కాకుండా సైజు కోసం సైజును సైజ్ చేస్తే సైజు కరెక్ట్ గా అన్నయ్య, ఉంటుంది. నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో, టైం లేదు. ఒరే చిన్నయ్య, నీకిచ్చే కట్నంలో 50% నా అమెరికా చదువుకి, అంటే ఆడబడుచు లాంఛనం, సరేనా? ఆడపడుచుని సంతోష పెట్టాలన్న విషయం వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి? నీ సపోర్ట్ ఉంటే చాలు వదినా. నేను అమెరికా వెళ్ళు ఖాయం. పదండి పదండి, టైం అవుతుంది. అమ్మాయి చాలా బాగుంటుందినా. చిన్నన్నయ్య లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అన్నయ్య, అమ్మాయిని ఏమైనా అడుగు. పెళ్లి చూపుల్లో ఏదో ఒకటి అడగాలట. అలాగా అయితే సరే.
లలిత నిన్న మన బాస్ నీ లీవ్ శాంక్షన్ చేయలేదట తెలిసిందా? అవును, పొద్దున ఆఫీస్ కి ఫోన్ చేస్తే చెప్పారు. మన ఇద్దరం చెరో సెక్షన్ మారితే తప్ప ఇద్దరికి ఒకేసారి లీవ్ దొరకడం కష్టం అనుకుంటాను. అదేంటి, అన్నయ్య లలిత ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారా? అందుకేగా వీళ్ళ లవ్ మ్యారేజ్ దాకా వచ్చింది. మై గాడ్, నాకు తెలియకుండా ఇంట్లో ఇన్ని కుట్రలా. మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మాట అనేసుకుంటే బాగుంటుందేమో. తప్పకుండా. ఆడపడుచు కట్నం 1,00,000 రూపాయలు అడగమను. వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు, అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి. ఇక మధ్యలో మనం మాట్లాడుకునేది చెప్పండి. అసలు బేసికల్ గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, స్వర్గంలో నిర్ణయిస్తారట. మధ్యలో మనం చేసేది మీరేం ఆలోచించకండి, ముహూర్తాలు పెట్టించండి. పెళ్లి ఖర్చులు మాత్రం ఇవే. తప్పకుండా రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. సార్ అర్జెంట్ గా రమ్మని కబురు చేశారట. ఏమయ్యా, నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి 2,000 రూపాయలు అప్పు తీసుకుని 6 నెలలు అయింది. పైగా మా వాళ్ళు మీ గ్యారెంటీదారులు ఇంటికి వెళ్తే తంతామని బెదిరించారటగా. వాళ్ళు ఇడియట్స్ సార్, తంతామని బెదిరించడం ఏమిటి? తన్నమని చెప్పాను కదా. ఐడియా సార్, మీరు ఇచ్చిన 2,000లో మొదటి సగం మీరు మర్చిపోండి, ఆ రెండో సగం నేను మర్చిపోతా. అతి తెలివి చూపించకు. అంతకంటే మంచి ఐడియా సార్. ఇప్పుడు ఫ్రెష్ గా 3,000 లోన్ ఇవ్వండి, పాత బాకీ 2,000 కట్ చేసుకోగా ఆ మిగిలిన 1,000 పెట్టి నేను కలకట్టాకి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఇది ఎలా ఉంది సార్? చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క పైసా కూడా ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామరా కూర్చో. నువ్వు అమెరికా వెళ్ళడానికి 2 లక్షల్లోనూ శాంక్షన్ అయింది. అయితే అంత వాల్యూగల ఆస్తి ఏదైనా గ్యారంటీగా ఇవ్వాలి. సీతాఫల్ మండిలో మాకు ఓన్ హౌస్ ఉంది సార్, అది గ్యారంటీ ఇస్తాం. గోవిందా గోవిందా, మొన్ననే ఆ ఇంటి పెట్టగొడబడి 2 మేకలు 3 కోళ్లు, ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షావాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్. అంత పాత ఇల్లు అనమాట అది. పాయింట్ సంగతి నీకా తెలుసు? భలేవాళ్లే సార్. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? మా బంధువుల పిల్లే, కాకపోతే కొంచెం స్క్రూలు. సారీ అమ్మా, అలాంటి ఇళ్లకు మేము లోన్ ఇవ్వలేము. సారీ సార్. సింగారమా నాటి నయగారమా స్వీటీ సింగారమా నాటి నయగారమా ఊరించకుమా ఉడికించకుమా కనికరించమను రోమియోని కరుణిస్తే నేరమా కంట చూడనని కస్సుమంటూ కసిరేస్తే న్యాయమా నిన్ను తప్ప ఇంకోర్ని చూడనని ఒట్టు వేసుకొని వెంట పడ్డనను చూడుమా ఇష్క్ ఇష్క్ హై ఇష్క్ ఇష్క్ హై సిరి సింగారమా నాటి నయగారమా లేడీస్ ఆడే మాటలకర్థం వేరట, చిప్పు అంటే వెల్కమ్ అనుకోవాలట. గుయ్యమంటే అప్పుడు తెలుస్తుంది అసలైన అర్థం. ఇష్టం ఉంటే అన్ని తీపిగానే ఉంటవమ్మా, నన్ను గాని తాకిందా కందిపోదా నీ చెయ్యి. సంతోషించావులే, డైలాగులు కొట్టుకు. సంతసించితే చింత చేరవే, చింత తీర్చవే, సిద్ధమేని సుకుమారమా. ఇష్క్ ఇష్క్ హై जाने जाने मन इश्क इश्क है मेरी जाने मन स्वीटी सिंगारमा नाटी नयगारम मम ఇంతకు తగ్గ వంటను కానా అమ్మడు అమ్మడు, ఇంతకు మించి మగ పురుషుడు ఇంకెవ్వడు. అబ్బో దిగొచ్చాడు మగధీరుడు, మోహన్ చూడు.
ఓకే అంటే నీకే లొంగి ఉంటా సత్యభామ ఏమిటట నా లోపం ఎందుకట ఈ కోపం అసలు నీకేముందంట పోకిరితనం తప్ప ఇంకమెందుకే జంకు ఎందుకే తప్పుకొందుకి తొందరెందుకే కొమ్మలి ఇష్క్ ఇష్క్ హై दिलरुबा मेरे इश्क इश्क है मेरे दिलरुबा स्वीटी सिंगारम्मा नाटी नयगारम्मा ఊరించకుమా ఉడికించకుమా కనికరించమను రోమియోని కరుణిస్తే నేరం కంట చూడనని కస్సుమంటూ కసిరేస్తే న్యాయమా నిన్ను తప్ప ఇంకోర్ని చూడనని ఒట్టు వేసుకొని వెంట పడ్డనను చూడుమా ఇష్క్ ఇష్క్ హై పాస్ ఆ మేరీ లవ్లీ జాంగరీ ఇష్క్ ఇష్క్ హై तेरे मेरे बीच में मेरे तेरे बीच में स्वीटी सिंगारमा नाटी नयगारमा मा 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 వదినా వదినా హూ ఇస్ దట్ బకాసురా? ఏమని అనుకుంటాడయ్యా? నాయుడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట. ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట. నీదేదో మాట్లాడాలని రా. మన పేరు సింగపూర్ దాకా పాకిందా? ఏమో చెప్పలేం. నువ్వేనా బూట్స్ అంటే? అవును. నేను తప్పుడు చూసానయ్యా, బాగా ఎదిగిపోయా. ఏంటనయ్యా, ఇడ్లీ కారపొడి తిని 6 ఏళ్ళు అయింది. జైల్లో దొరకవు కదా. జైలా? మీరు జైలు నుంచి వస్తున్నారా? మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి? మరొకటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే. నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నాటరా ఇదిగో, నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు 50 లక్షలు వస్తుంది. చెప్పు. మరదే ఓవర్ యాక్టింగ్ అంటే. నోట్టు కూడా పెట్టుకోకరా. నేను సీరియస్ గా చెప్తుంటే ఎనవేంటి? నిజమేనయ్య బాబు, నీకు 50 లక్షలు వస్తుంది. 50 లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పు. సింపుల్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మాయి బాగా ఆ టైపా? నా కంట కట్టేద్దామని. ఇదిగో, సంచిని చూసి మరీ అంత చీపుగా అనుకోబాక. ఈ మాట ఇంకెవడన్నా అనుంటే చెప్పు తీసుకుని వదిలే. కాబోయే అల్లుడు అయిపోయావు. అసలు సంగతి చెప్తాను విను. 20 సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం, శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు. అదే అన్నెసరీ థింకింగ్ అంటే. గుర్రాన్ని దౌడు తీయించండి ధర్మారావు. పరుగులు అంకించుకుంటుంది చూడు. పోయి సలహా ఇచ్చావు కదా నాయుడమ్మ. ఇదిగో ధర్మారావు, నీ గుర్రం సచ్చూరుకుంది. గుర్రం చచ్చినందుకు బాధ కాదరా వీరభద్రం. వేసవతి పండు చేతిలో చచ్చిందని. సరేలే, దీన్ని వదిలేసి మందు మొదలు పెడదామరా. ఒరే వీరభద్రం, సతరంగంలోనూ మునగాడువేమో గాని మందు తాగడంలో మాత్రం నేనే మొదటి. ఇదిగో మొత్తం సీసా తాగేస్తాను. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? దాసులం మేము లేవు. నువ్వు సోడా తాగవయ్యా వీరభద్రం. సోడా కలపకుండా ఎత్తిన సీసా తెంచుకుండా మొత్తం తాగేస్తా. తాగురా చూద్దాం. చూడు కానీ మరి అదే కంపెనీ గురించి ఆలోచించుకోపోవటం అంటే. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇంకెవరు గెలుస్తారు? పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచారు. ఒరే ధర్మారావు, మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను. ముందు నేనే మనవడిని ఎత్తుకుంటాను. ఏడ్చాలరా, ముందు నా పిల్లలే నాకు మనవడే. అనే కాదు, ముందు నేనే తాతనవుతాను. ఏమండి, ఇది ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత మాట కదా. ముందు మీ పిల్లలకి పెళ్లిళ్ళు రావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ తర్వాత కదా మన వాళ్ళ సంగతి. ఏమైనా సరేనయ్యా, పందెం అంటే పందెమే. ఎంత పందెం? ఎంతరా? ఆగండి. ముందు మీరిద్దరు చెరొక 1 లక్ష బ్యాంకులో వేయండి. 25 సంవత్సరాల తర్వాత మీ 2 కుటుంబాల్లో ఎవరికి ముందు మనవడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది. అలాగేనయ్యా, స్టాంప్ ఆఫర్ తెప్పించు, రేపే డిపాజిట్ చేస్తాం. చేసాయి. ఓకే. ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాడు. రెండో వాడు ఆంజనేయులు అన్నయ్య. సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు. ఇక మిగిలింది నేను. మరి ఆ ధర్మారావు గారి సైడు? నాకు తెలుసయ్యా. ఆ ధర్మారావు గారి పెద్దబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ కేసు కొట్టి
ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది. ఆడపిల్ల అంటావు, అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది. అయితే లక్కీ ఛాన్స్ నాదే. ఈ ఆత్రమే వద్దంటున్నాను. లక్కీ ఛాన్స్ నీదే. ఎప్పుడు? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వా? అమ్మా తన్నచ్చి బాగున్నావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అబ్బేం మాటలమ్మా, కన్న తండ్రిని 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిన్ను చూడాలని వస్తే అట్ట మాట్లాడతావేంటి? ఏ రోజైతే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే అమ్మతో పాటు నాన్న కూడా లేడనుకున్నాను. అదంతా మర్చిపోమ్మా. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా, అంతేకాదు నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది. అందుకే నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఇదిగో ఆ అబ్బాయి పేరు బోసు, చాలా బుద్ధిమంతుడు. అతన్ని గనక నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మనకి 50 లక్షల రూపాయల ఆస్తి కలిసి వస్తుంది. ఇటు కూర్చో, వివరంగా చెప్తాను. అది సంగతి. ఇంత జరిగినా నీ పాడుబుద్ధి మారలేదు. చూడండి, మీరెవరో నాకు తెలీదు. డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను. ఇదివరకే నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు. నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు, బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు అయి ఉంటారనుకున్నాను, కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నువ్వు ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడమే. సరే గానీ ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. మళ్ళీ ఇదేంటి? నువ్వు చేసుకునేది నా కూతురిని కాదుగా. రేపు నీ కొడుకు పుడితే ఆడికి వచ్చే 50 లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాకీ ఉన్నావని ఇందులో రాశా. నువ్వు ఇలాంటి క్షుద్ర విద్య ఏదైనా చేస్తావని నాకు ముందే తెలుసు. ఈ పేపర్లు నేను చింపేస్తే ఏం చేస్తావు? మరదే అవతల వాడిని అండర్ ఎస్టిమేట్ చేయటం అంటే. ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మారావు పిల్లలకి చెప్పేస్తాను. ఆస్తి మొత్తం వాళ్ళు కొట్టేస్తారు. ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అని నీ మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను. మరి అదే కుక్క బుద్ధి అంటే. 6 ఏళ్లు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు. నాలాంటి తెలివైన వాడు జైలు శిక్ష అనుభవిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయ్యా. సంతకం బిడ్డ. సరే, 50 లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు 25 లక్షలు ఇవ్వాల్సింది. ఒక కాపీ నీ దగ్గర పెట్టుకో. పెళ్లి ప్రయత్నాలు చేసుకో. డాడీ, ముందు వాళ్ళు కాయని చెరగొట్టే, తర్వాత మన కాయని ఎప్పుడైనా వేసుకోవచ్చు. కరెక్ట్. అయిపోయాం. అబ్బా పాడుచేసా డాడీ. నీ బోర్డు సలహా వల్లే దెబ్బతిన్నాం. బాబాయ్ వచ్చాడు, బాబాయ్ వచ్చాడు. చాక్లెట్ తెచ్చా బాబాయ్. తేలేదమ్మా. ఎరా చంద్రాడి ఇల్లు చేరావు, రోడ్ల మీద వేకెన్సీలు ఏం లేవా? మీరు పెద్ద సంపాదించాలండి. టైం వస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, తను సంపాదిస్తాడు. నువ్వు రా బాబు, కాఫీ ఇస్తాను. వాళ్ళే చెప్పావు వదినా. ఈయన తిరిగాడు గారు 2 ఏళ్ళు రోడ్లెమ్మట. దుమ్మే. ఏమిటయ్యా, ఎప్పుడు లేని తాళం కొనుక్కొచ్చి మరీ లాక్ చేస్తున్నావు? ప్రేమ లేఖలా? ఈ రోజుల్లో ప్రేమలకు లేఖలు ఎక్కడ ఉన్నాయి వదినా? అంతా ఓపెనే. నా సర్టిఫికెట్స్ పిల్లలు చూస్తే కాగితం పడవలు చేసుకుంటారని లోపల పెట్టి దాచాను. నువ్వు మరీను. ఇదిగో కాఫీ. థ్యాంక్స్ వదినా. వదినా 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 ఏమిటయ్యా? ఆ మధ్య అమలాపురం సంబంధం ఒకటి తీసుకొచ్చా, గుర్తుందా? ఆ పిల్ల నచ్చలేదని తిరగొట్టావుగా పెద్ద. అప్పుడు కొట్టాననుకో, ఆ తర్వాత ఆలోచించగా చించగా చించగా ఆ పిల్లే నాకు నచ్చినట్టు అనిపించింది. పైగా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకోకపోతే ఏం బాగుంటుంది. చాలా సంతోషం. ఆ అమ్మాయికి అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ తో పెళ్లి అయిపోయింది. మన సంబంధం తప్పిపోయినందుకు ఎంత సంతోషించారో. ఆ అమ్మాయికి ఇప్పుడు కవళ్ళు. 2 మగపిల్లలేనంట. మగపిల్లలా? వదినా ఆవకాయ పట్టరా. ఆమ్లెట్ లోకి ఆవకాయ ఏంట్రా? రథమ టేస్ట్ నువ్వును. మరి ఎవరి కైండ్ ఇన్ఫర్మేషన్ రాజా, అసలు టేస్ట్ అనేది ఆరోగ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్ కి చెందిన డాక్టర్ వాడు మ్యారిస్ మెకిన్స్ అన్నాడు. టోటల్ గా ఆరోగ్య సూత్రాలు 18. అబ్బా, మీ లెక్చర్ ఆపండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. మీరు ఉప్మాలో బెల్లం ఎంచుకోవటంలా? అది కరెక్ట్. వదినా, చూసావా ఎలా ఉంది డ్రెస్? అదేంటి బాను, కట్టన్ కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ కుట్టించా? ఇది డైనింగ్ డ్రెస్ వదినా. ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్ళాననుకో, ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లెటర్ లో రాసింది. వదినా, ఇంక ఈ కొంపని ఆ దేవుడే రక్షించాలి. ముందు నా అలమరకు తాళమై నా ప్యాంట్లు షర్ట్లు అన్ని ఏం చేస్తుందో ఏమో. పుడుస్తావేంటి? అమెరికా వెళ్తే ఫోర్క్ నైఫ్ యూజ్ చేయాలి కదా, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రావయ్యా బోసురా. ఏమిటి చాలా కాలానికి మా ఇల్లు కనిపించింది? ఏదైనా ఉద్యోగంలో చేరావా? అబ్బే లేదండి. ఇంకా లేదా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా. ఆ లక్షణం అనేది చాలా ఊరుకోండి. లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా? టిఫిన్ చేయి బాబు. అవి వద్దండి, ఇప్పుడే హోటల్లో తినొస్తున్నా. ఏంటి భాను, అమెరికా ప్రాక్టీసా?
మైండ్ యువర్ ఓన్ బిజినెస్. బిజినెస్ చేద్దామనే ఉంది, కానీ బ్యాంక్ వాడు ఎవడో అప్పు ఇవ్వట్లే. భాను భాను ఇదిగో బోసు, పుట్టగొడుగులు వాటి పుట్టి పూర్వోత్తరాల గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఆ మిగతాది కూడా చెప్పాలి, రేపు ఒకసారి రమ్మను. చెబుతానండి. భాను 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 నా మాట విన్నావంటే హౌ టు గో టు అమెరికా అని చెప్తాను. నీ మాట వింటే అమెరికా కాదు, అండమాన్ జైలుకు వెళ్తాను. నేను చెప్పేది జోక్ కాదు భాను, సీరియస్. నన్ను నమ్ము, నిన్ను అమెరికా పంపిస్తాను. ఎలా? ఇక్కడ చెప్తానేంటి, ఫ్యామిలీ వాళ్ళకి రా. ఏమిటి సంగతి చెప్పు. కనుక మనం వెంటనే పెళ్లి చేసుకున్న ఒక మగపిల్లాన్ని కంటే ఆ 50 లక్షలు మనకే వస్తాయి. అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు. నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా. పెళ్ళెలా చేసుకోను, పిల్లాన్ని ఎలా కన్ను? పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు, చెప్పనా? షడప్. అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాన్ని కంటే నువ్వేం చేయగలవు? చాలా చేయగలను మిస్ అమెరికా. నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగ పిల్లాన్ని కనగలను. ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్య, మా ఆంజనేయులు అన్నయ్య మనకంటే ముందు మగ పిల్లాన్ని కనగలరు. అసలు ఇవన్నీ ఎందుకు? ఈ డబ్బు లేనంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే ఈ జన్మలో నువ్వు అమెరికాకి వెళ్ళలేవు. ఓహోహో, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిలో, హౌరా మెయిలో నువ్వు కాదంటే చెప్పు, ఇంకొక అందమైన అమ్మాయిని వెతుక్కుంటాను. వెతుక్కో. ఆల్ ద బెస్ట్. ఈ అమెరికా పిచ్చిదానికంటే ఏ అనకాపల్లి వెర్రిదాన్న వెతుక్కుంటే బెటర్. సార్ 3 మర్డర్లు చేసి పోలీసు వాళ్ళు దొరికిపోయింది సార్. ఉరిశిక్ష తప్పించుకునే మార్గం ఏదైనా ఒకటి చెప్పండి సార్. దొరికిపోయిన తర్వాత తప్పించుకోవడం ఎలాగయ్యా? ఓ పని చేయి, రాంకోటి రావడం నేర్చుకో, పైకి వెళ్ళాక పనికి వస్తుంది. ఉరిశిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం. సారీ, ఫేస్ చూపించకూడదు కదా. ఉరిశిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం. మీ గ్రూప్ లో ఒక 100 మందికి డబ్బులు ఇచ్చి అందరం కలిసే వాళ్ళని చంపాము అని చెప్పించు, శిక్ష అందరికి పంచుతారు. అక్కడే కాదు నాకు గుమస్తాగాడు గుమస్తాగా ఉంటా నేర్చుకో. ఎవడడిగా నిన్ను బోర్డు సలహా వెళ్ళికూర్చో. చూడు బాబు, ఉరిశిక్ష తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. నీకు కావలసిన వాళ్ళని 100 మందిని పిలిపించి ఆత్మరక్షణార్థం అందరం కలిసి తప్పించామని కోర్టులో చెప్పించాయి. ఫినిష్. ఆహా, ఏం చావు తెలివితేటలండి. కరెక్ట్. సారీ, ఏంట్రా గొడుగుతున్నావు? హలో, గుడ్ మార్నింగ్. ధను, అరే ధనలక్ష్మి వచ్చింది కానీ నాకు ధనుకి 2 టీలు 2 సమోసాలు పెట్టరా. వారిని అబ్బా, నన్ను టీ రమ్మంటా ఉంటా అని అంటా అనుకున్నారా? అన్నం ఆనందంగా తెస్తా. మరి ఇంకా నిలబడ్డా, వెళ్ళి తీసురా. ధనలక్ష్మి నాకు కాబోయే భార్య. తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు. అయినా ప్రతి విషయం కావాలరా నీకు. ఏం చేస్తావు? నో డిగ్రీ నో ఫుడ్. వెళ్ళరా. జూబ్లీ హిల్స్ లో ప్లాటు 5 లక్షలు, అందులో మాది ఇల్లు 30 లక్షలు, విమానంలో ప్రపంచ యాత్రకి 10 లక్షలు, ఇంకా 2 లక్షలు మిగిలిందే. మరి నాయుడమ్మకి ఇవ్వాల్సిన 25 లక్షల మాట ఏంటి? ఏడిచాడు, వాడికి ఎవడిస్తాడు? ఎగ్గొట్టేస్తే పోలా. ఉత్తినే సరదా. మరిదే చీటింగ్ మెంటాలిటీ అంటే. మిస్టర్, నా దశలే క్రిమినల్ బ్రెయిన్. నువ్వెంత తోక జాడిస్తావని తెలిసే నీతో ముందే రాయించుకున్నా. సరే, నీ పెళ్లి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? దగ్గర దాకా వచ్చేసి. అయితే ఈ వెడ్డింగ్ కార్డు చూడు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గుడా, దుష్టుడా. ఈ వయసులో నీకు పెళ్ళి? అదే బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం అంటే. పెళ్లి నాకు కాదు, ఆ రాజబాబు గారికి. అయితే ఏంటంట? ఏముంది, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని నువ్వు బిడ్డను కనకపోయావంటే నీ ఛానల్ వదిలేసి ఆడి ఛానల్ పట్టుకుంటా. నువ్విలా ఛానల్ మార్చుకుంటూ పోయావంటే షాక్ కొట్టి చేస్తావు. మనిద్దరం కలిసి ఉంటేనే ఇద్దరు స్టారు మారేది. మన ఇద్దరం కలిసి వెళ్ళి ఆడి పెళ్లి ఆపకపోయావంటే ఆడి స్టార్ మారిపోద్ది. అమ్మో. హాయ్, ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి? నీలాంటి అందమైన ఉద్యోగస్తురాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు. మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు. డిష్ యాంటీనా లాగా గుండ్రంగా ఉంటున్నారు. డిష్ యాంటీనా? హలో హలో డిష్ యాంటీనా. నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ని. లలిత లవర్వా? అవును. మేమిద్దరం ఒకే సీట్ లో కూర్చుని సినిమాలు చూసాం, ఒకే ప్లేట్ లో భోంచేసాం, ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం. అందుకని దయచేసి ఈ పెళ్లి మానుకో, లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు. అంతా అబద్ధం. అసలు నువ్వెవరు? నేనెవరైతే నీకెందుకు, కానీ నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే సుర్రున కాలుతుంది. మా ప్రేమ తుప్పు లాంటిది, మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది.
మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్. మీ ప్రేమ ఉప్పు లాంటిది, కరిగిపోతుంది. చెప్పు లాంటిది, అరిగిపోతుంది. పప్పు లాంటిది, ఉడికిపోతుంది. జోకేసావా? నీకు నేను జోకర్లా కనిపిస్తున్నానా? రాజబాబు, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది. కావాలంటే పక్కనే ఉంది, మాట్లాడు. నీ పక్కన ఉందా? మరి నా పక్కన కూడా ఉందా? ఒకసారి నువ్వే మాట్లాడు. హలో, నేను లలితని. ఎవడా రాస్కల్ మాట్లాడేది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? నిన్నే ఇడియట్. బుద్ధి లేదా నీకు? చచ్చింది గొర్రె. అది ఆడి పక్కనే ఉంది. అనవసరంగా టెలిఫోన్కి రూపాయి దండగా మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. చూసుకునేదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని పెళ్లి జరిగిపోవాలి. ఎవ్వరు దొరకకపోతే ముచ్చిదాంతోనైనా సరే. బాబు గారు ఏదో దానం చేయాలనుకున్నారా? అనుకుంటున్నా, కానీ నీకు కాదు. రా. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ముద్దొస్తున్నావు. ఏంట్రది? ఏంటి అలా గాడిదలో వంట పెడుతున్నావు? నలక్ష్మి చూడు ఎలా భయపడిందో. ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెరిచి అలా అరిచావంటే నాలుక. అర్థమైందా? నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నావు. ఈ పూల దండలు తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగా, చాలా సంతోషం. నేను కూడా వస్తా. నువ్వు కూడా వస్తావా? పెళ్లికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకున్నట్టు నువ్వెందుకు ధరిద్దాం? ఓన్లండి పాపం, రావాలని ముచ్చట పడుతున్నారు. సర్లే, సాక్షి సంతకారి గారి పనికి వస్తావు. అదా ముహూర్తానికి ఇంకా టైం ఉందా పంతులు గారు? నువ్వు వెళ్ళి తమలపాలు పట్టరావే. థ్యాంక్స్. ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం? నాకంటే అందగాడు ఎవడన్నా దొరికాడా? ఈ గులాబీ భానుని ఇవ్వమనండి, మీరిస్తే బాగుండదు. ఏ ఎందుకని? ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి. అదే భాను ఇచ్చిందనుకోండి, దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. మీరు భలే సరదాగా మాట్లాడతారే. మాట్లాడటమే కాదు, మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తారు. మీ పేరు? సీత. సీత. నా పేరు బోసు. సీత, బోసు. అసలు ఈ డౌరీస్ గురించి జపాన్కి చెందిన డాక్టర్ జాకీ చాన్ ఏమన్నారంటే వస్తున్నా. మన్మథ రేఖ. నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ ఉంది. ఆ రేకుంటే ఏమవుతుంది? తెలీదా? అదే రేఖన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం, ఒకటే సుఖం, ఒకటే పిల్లలు. ఐ మీన్ మగ పిల్లలు. మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గా వస్తుంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పండి. ఆహా, నువ్వు సీతది, నేను రాముణ్ణి. విల్లు విరగవలసిందే, ఈ పెళ్లి జరగవలసిందే. ఆ, మ్వా. ఏమిటి సీత, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా? నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను. పదా. ఏంటి, నీతో పెళ్లి సెటిల్ అయిందా? అవును. ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచావు. మన ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. సీత, ఆ మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలే. ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది? సీత, నువ్వు కొట్టావా? నేనేమన్నా మృదంగానా? ఇద్దరు వాయిస్తున్నారు. నాకన్నా ముందే పెళ్లి చేసుకున్నావనా? అదేం కుదరదు. అబ్బా, నువ్వు చేసుకోవు, ఇంకోరిని చేసుకోనివ్వు. అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను. అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మరే లేదు, అప్పుడప్పుడు ఫిట్స్ లా వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, కాసేపట్లో సరైపోతుంది. మీరు వెళ్ళండి. నాకు ఫిట్సా? మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్? మన ఇద్దరి మధ్య అది ఉండదు. ఏది ఉండదు? ఉండండి, అదే అమృతాంజనం. ఓహో, అమృతాంజనం అంటే అదే. అదే అమృతాంజనమా? మరి అమృతాంజనం లేకుండా పిల్లాడు ఎలా పుడతాడు? దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏ? ఇందులో నేను రాసిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంతకం పెట్టు, లేకపోతే ఎవరి దారి వాళ్ళదే. అంటే పెళ్ళైన తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా? అవును, భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు కనుక ఆ పద్ధతిని ఫాలో అవుదాం. అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ వెధవ. పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను. మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న కొడుకును వదిలేస్తావా?
పోనీ ఓ పని చేద్దాం, నా 25 లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను, విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు? ఎందుకంటే ఐ రియలీ లవ్ యూ. ఐ రియల్లీ హేట్ యు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. అబ్బా, చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం అన్యాయం భాను. పోనీ ఓ పని చేయి, నువ్వు కూడా నా బుగ్గ కొరికే, దానికి దీనికి చల్లు. అమ్మా! అమ్మా! అయ్యో! ఈ వెధవేషాలు నా దగ్గర సాగు. సంతకం పెడతావా లేదా? సరే, పెడతామండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.